నగరంలోని సిపిఐ బీకేఎంయు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి పేదల పొట్ట కొట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమా అని బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గ్రామీణ పేదల జీవన విధానాన్ని పూర్తిగా మార్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వేతనాలు 100% కేంద్రమే భరించేదని ఇప్పుడు రాష్ట్రాలపై 40% భారం వేయడం వల్ల రాష్ట్రానికి సుమారు 5,000 కోట్ల నిధులు తగ్గి పథకం అటకెక్కే ప్రమాదం ఉందన్నారు. సాంకేతికత పేరుతో వేధింపులు, ఆధార్ అనుసంధానం, ఈకేవైసీ వంటి కారణాలతో రాష్ట్రంలో ఇప్పటికే 11 లక్షల మంది కార్మికుల పేర్లను తొలగించడం దారుణమని దుయ్యమన్నారు. ఉపాధి హామీ పథకానికి పేరు యథావిధిగా కొనసాగించాలన్నారు. అనంతరం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి సివిఆర్ కుమార్ మాట్లాడుతూ నెట్వర్క్ సమస్యల వల్ల వేతనాలు రాక కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లును వ్యతిరేకించాలని ఎంపీలను కోరారు. పేదల బతుకుదెరువును దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీని మీద కక్షపూరితంగా కుట్రతో పేరు మార్చడం అనేదే కాకుండా నిధులను కూడా బాగా తగ్గించేసి రాష్ట్ర ప్రభుత్వం వాటా అని చెప్పి స్టార్ట్ చేశారు. దీనివల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలంగాణ అనే కాదు, కర్ణాటక అనే కాదు, ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి అనేది కనబడదు. గ్రామాల్లో ఇంతకుముందు ఉండింది, అది కేవలం యూపీఏ చట్టం తెచ్చింది కాబట్టి 63 మంది మనకు పార్లమెంట్లో సభ్యులు ఉన్నారు కాబట్టి దీన్ని చట్టం తీసుకొచ్చారు. వాళ్ళైతే దీన్ని తీసేయలేరు. ఏ ప్రభుత్వం, ఏ నరేంద్ర మోడీ కాదు కదా, ఇంకా రేపు యోగి ఆదిత్యనాథ్ వచ్చినా ఇంకోటి వచ్చినా దీన్ని తీసే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు దీన్ని చట్టం చేశారు పార్లమెంట్లో. అందులో దీన్ని అయితే తీలేరు ఎవరు కూడా. కాకపోతే నిర్వీర్యం చేయాలా అని చెప్పేసి పేరు మార్చడం, 40% రాష్ట్రాన్ని పెట్టుకోండి, వాటా పెట్టుకోండి, అది చేస్తాం అని చెప్పి దీన్ని నాశనం చేసి భ్రష్టు పట్టిస్తున్నది కేవలం నరేంద్ర మోడీ గారే. ఆయన దేశానికి ప్రధానమంత్రి కానీ మన్ కీ బాత్, అది బాత్, ఇది బాత్ అని చెప్తాడు కానీ కేవలం నాశనం చేస్తున్నారు గ్రామాలని. ఇది ప్రజలందరూ తెలుసుకొని దీని మీద అందరూ ఉద్యమించి తిరిగి ఆ పేరును దీనికి ఉంచాలని చెప్పి బీకేఎంయూ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి బిల్లును మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అంతా కూడా కలిసి దీనికి పేరుని మార్చడానికి ఒక కుట్రపూరితమైనటువంటి ఇది జరిగింది. ఎందుకనంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఈ కమ్యూనిస్టులు విధానంతో వచ్చినటువంటి చట్టం. అది ఆ చట్టానికి గ్రామాల్లో కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక మందికి నాణ్యత లేనటువంటి పనులు చేసి ఆ డబ్బుల్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబాలు గడుపుకునే పద్ధతిలో ఉంటే, ఈరోజు ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ 1 ప్రభుత్వం కలిపి దాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ రోజు ఏంటంటే దానికి పెట్టింది నిధులు 100% నిధులు వచ్చి జాతీయ పార్టీ పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఒక 10% మాత్రమే ఆ రాష్ట్రాల్లో పెట్టుకోవాలా. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక పేరుని పూర్తిగా మార్చేశారు. అంటే గాంధీ అనేది కనబడకూడదు, వినబడకూడదు. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించినటువంటి అనేక మార్పులు చేసి అదేదో హిందీలో మాట్లాడే పేర్లు తీసుకొచ్చి ఈడ రుద్దారు అన్నమాట. అంటే ఈ పేర్లు మళ్ళీ గాంధీ అనే పదం రాకూడదు. ఆ గాంధీ అనే పదం వస్తే పాపము ఆయనకి, మోడీ గారికి అమిత భయం అన్నమాట. కాబట్టి దాన్ని మార్చేసేదానికి ఆ ప్రయత్నం చేశారు. ఇప్పుడేమంటే రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టుకోవాలి నిధులు, కేంద్ర ప్రభుత్వం 60% పెడితే మరి రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి 40% పెట్టుకోవాలా. ఈ 40% నిధులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ పథకం కొనసాగించే పరిస్థితి లేదు. ఈ కేవలం కుట్రపూరిత విధానంతోనే ఈ పథకాన్ని ఎత్తేయాలనే ఆలోచనతో తప్ప ఈ పథకాన్ని మాత్రం కొనసాగించే ఆలోచన కాకుండా చేస్తూ ఉన్నారు. ఈ ఉపాధి హామీ అనేది హామీ పోయింది, హామీని రద్దు చేసేస్తారు, హామీ లేకుండా పోయింది. కాబట్టి ఉపాధి మనకేంటంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే గతంలో ఏదైతే యూపీఏ 1 గవర్నమెంట్ పెట్టిందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దాన్నే కొనసాగించాలా. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 90% నిధులు ఇస్తుందో
ఆ 90% నిధులే ఇవ్వాలా, 40% అనేది మాత్రం రాష్ట్రాలకి పెట్టకూడదని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రెండు ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి నిరసన ప్రదర్శనలన్నీ కూడా ఈ నినాదంతోనే ముందుకు పోతా ఉన్నాం. దీన్ని మార్చేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. వామపక్షాల మద్దతుతో ఆ రోజు యూపీఏ 1 ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామీణ పేదలందరూ కూడా వాళ్ళు పంట కాలాలు అయిపోయిన తర్వాత ఎటువంటి ఉపాధి లేక మొత్తం అందరూ కూడా ఊర్లే పట్టణాలకు వలసపోయేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు వామపక్ష పార్టీలు గట్టిగా ఒక చట్టాన్ని చేయాలని చెప్పేసి ఆ రోజు యూపీఏ 1 ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం లభించింది. దాంట్లో ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలు వాళ్ళకి పని లేకపోతే మాకు పని కల్పించాలని చెప్పి ఒక అర్జీ పంచాయతీలో ఇచ్చిన 14 రోజుల్లో వాళ్ళకి పని కల్పించాల్సిన పరిస్థితి. లేని పక్షంలో వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద రోజు కింద చెల్లించాలా. కేవలం చట్టం ద్వారా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో వలసలు నిరోధించబడ్డాయంటే ఆ చట్టమే, లేకపోతే ఈ పాటికి గ్రామాలు మొత్తం కూడా ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితి. ఆ గ్రామాలు ఖాళీ అయితే వచ్చేటటువంటి ఆ జనాభాని పెట్టుకునే పరిస్థితుల్లో పట్టణాలు కూడా లేవు. ఎవరికి సరైన మౌలిక వస్తువులే లేవు ఇక్కడ పట్టణాల్లో. కాబట్టి ఏదైతే ఉపాధి చట్టం గతంలో ఎలాగైతే ఉండిందో అదేవిధంగా ఈ చట్టాన్ని కొనసాగించాలా. ఈరోజు ఉద్దేశపూర్వకంగా మొదటి నుంచి కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దీనికి నిధులు కేటాయించడం తగ్గించడం, కక్షపూరితంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఉండేటటువంటి రాష్ట్రాల్లో సాకులు చూపించి అసలు ఉపాధి హామీ చట్టానికి నిధులు ఇవ్వకుండా ముగిసినటువంటి దాఖలాలు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఈరోజు ఏం చెప్తున్నారంటే మేము 120 రోజులు పని ఇస్తామన్నారు. 100 రోజులు పని వాళ్ళని గ్యారంటీ ఉన్నప్పటికీ, చట్టం ఉన్నప్పటికీ కూడా ఆ సరాసరిన 50 రోజులు కూడా పని కల్పించిన దాఖలాలు లేవు. కేవలం మభ్యపెట్టి ప్రజలను మోసం చేసే రీతిలో ఈరోజు మళ్ళా వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రభుత్వం వచ్చేసేసి మేము నిర్ణయిస్తాం అక్కడ ఏం పని చేయాలనేది, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మాత్రమే ఇస్తాము అనేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి పూనుకుంది. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ ఇతర రాజకీయ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. యూపీఏ ఆధ్వర్యంలో భవిష్యత్తులో దేశవ్యాప్త ఉద్యమాన్ని తీసుకొని వచ్చి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ కూడా పోరాటాన్ని నిర్వహిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.